హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు టు డూ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని చెప్తూ ఉన్నానండి. అయితే కేవలం డిజైన్ మాత్రమే మనం కంప్లీట్ చేసాం, బట్ ఫంక్షనాలిటీస్ ఇంకా కంప్లీట్ చేయలేదండి. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ కింద ఈ వీడియోలో మీకు ఫంక్షనాలిటీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని తెలియజేస్తానండి. సో ఫస్ట్ ముందుగా మనం యాడ్ టాస్క్ అనే ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనం ముందుగా ఒకసారి డిజైన్ చూసుకుందామండి. ఓకే, సో డిజైన్లో చూస్తే ఈ ఎంట్రీ బాక్స్లో ఏదో ఒక టెక్స్ట్ని ఎంటర్ చేసి బటన్ క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ వచ్చి లిస్ట్లోకి సేవ్ అవ్వాలి. ఓకే, సో అయితే మనకి డైరెక్ట్గా అలా కనబడుతుంది, కానీ మనం ఇంటర్నల్గా ఏం చేయాలి అంటే మనకి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ని తెచ్చుకుని ఎక్కడొక్కడ లిస్ట్లోకి, అంటే ఒక ఎంటీ లిస్ట్లోకి సేవ్ చేసిన లిస్ట్ని ఈ లిస్ట్ బాక్స్లోకి అప్డేట్ చేయాలండి. సో అది జరిగితేనే కానీ ఓకే, మనకి ఇక్కడ పైన కనపడేది ఏంటంటే పైన ఎంట్రీ బాక్స్లో ఏదైనా టాస్క్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా కింద లిస్ట్ బాక్స్లోకి వచ్చేది. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం అలా చేస్తేనే ఇది వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఒకసారి. సో అది ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు ఒక ఎంటీ లిస్ట్ తీసుకోవాలంటే. ఓకే, సో ఎంటీ లిస్ట్ తీసుకోవడానికి నేను ఇక్కడ సెల్ఫ్ డాట్ టాస్క్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను అండి. ఓకే, సో టాస్క్స్ అని పెడదాము, టాస్క్స్ తీసుకుందాం. తర్వాత ఎంట్రీ బాక్స్లోకి ఎంటర్ అయిన టెక్స్ట్ని గెట్ చేసుకోవాలి. సో ఎంట్రీ బాక్స్ని గెట్ చేయాలి అని అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం ముందుగా, టాస్క్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎంట్రీ డాట్ గెట్ గెట్. సో ఇప్పుడు మనకి టాస్క్లోకి ఎంట్రీ బాక్స్లో ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా అందులోకి సేవ్ అవుతుందండి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ టాస్క్ని మనం ఈ లిస్ట్లోకి అపాయింట్ చేయాలి, ఈ లిస్ట్లోకి. ఓకే, సో అపాయింట్ చేయాలంటే ముందు దానికంటే మీకు ఇంకో విషయం చెప్తాను. మనం ఏమీ ఎంటర్ చేయకుండా బటన్ క్లిక్ చేస్తే ఒక పాపప్ మెసేజ్ వచ్చి ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది కదండి. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికి ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఒక లైబ్రరీని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న మెసేజ్ బాక్స్ని, సో ఈ మెసేజ్ బాక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఒకటి రాయాలండి. సో ఇఫ్ టాస్క్ మనకి ఎంటర్ చేసింది ఓకే అయితే, ట్రూ అయితే, సో ఎంటర్ చేసిన టెక్స్ట్ వస్తే అప్పుడు ఏం జరగాలి, మనకి లిస్ట్లోకి అపెండ్ అవ్వాలి. సో లిస్ట్లోకి అపెండ్ అవ్వాలి అని అంటే సెల్ఫ్ డాట్ టాస్క్ డాట్ అపెండ్, ఏమి అపెండ్ అవ్వాలంటే టాస్క్, రైట్. సో టాస్క్ అపెండ్ అవ్వాలి కాబట్టి మనం అపెండ్ చేసేసాం టాస్క్. ఇప్పుడు ఎల్స్ కండిషన్లో ఒకవేళ ఇన్ కేస్ ఆ టెక్స్ట్ ఎంటర్ అవ్వకపోతే, ఏ టెక్స్ట్ ఇవ్వలేదనుకో, ఎల్స్లో మనం ఏం రాయాలంటే మెసేజ్ బాక్స్ డాట్ ఓకే షో వార్నింగ్. ఓకే, సో మెసేజ్ బాక్స్ డాట్ షో వార్నింగ్. ఈ మెసేజ్ బాక్స్ ఏంటి అని అంటే మనం చూడండి, ఇంపోర్ట్ మెసేజ్ బాక్స్ అని చెప్పేసి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఈ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో దాన్నే మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సో మెసేజ్ బాక్స్ షో వార్నింగ్ అని చెప్పి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయంటే. సో మొదటిది ఏంటంటే అండి ఆ విండో యొక్క టైటిల్, తర్వాత రెండోది ఏంటంటే ఆ విండోలో ఉన్న మెసేజ్. ఓకే, సో విండో యొక్క టైటిల్ నేను వార్నింగ్ అని పెడుతున్నాను, రైట్. సో అలాగే మెసేజ్ వచ్చేసరికి ప్లీజ్ ఎంటర్ ఎ టాస్క్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తానండి. ప్లీజ్ ఎంటర్ ఎ టాస్క్. ఓకే, సో టాస్క్ని ఎంటర్ చేయమని చెప్పేసి ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెసేజ్ బాక్స్ వస్తుందా లేదో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దామండి. ఇదిగోండి ఎంటీ క్లిక్ చేశాను, ఎస్ వార్నింగ్ బాక్స్ వచ్చేసింది మనకి, రైట్. అంటే మనం ఏమి ఇవ్వకపోతే వార్నింగ్ బాక్స్ వస్తుంది అన్న విషయం మనకు అర్థమైపోయింది, రైట్. ఇప్పుడు మనం ఇందులో ఏదో ఒకటి టైప్ చేశానండి. సో ఏబిసిడి అని ట్రై చేస్తున్నాను. సో ఈ టాస్క్ మనం యాడ్ టాస్క్ అని క్లిక్ చేశాను, కానీ ఏ ఫంక్షన్ జరగలే మనకి. ఇక్కడ చూసారండి ఏం జరగలే. సో ఎందుకు జరగలేదు అని అంటే అండి మనం ఇంకా ఈ లిస్ట్ని తెచ్చి లిస్ట్ బాక్స్లోకి అప్డేట్ చేయలే, సో అందుకే ఏం జరగలేదండి. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ని తెచ్చి లిస్ట్ బాక్స్లోకి అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ టాస్క్ అనే ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తే కానీ మనకి అది అవ్వదు. ఓకే, సో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఇక్కడ ముందు మనం లిస్ట్లో ఉన్న ప్రతి ఐటెంని ఫర్ లూప్లో తెచ్చుకోవాలండి. సో ఫర్ టాస్క్ ఇన్ సెల్ఫ్ డాట్ టాస్క్స్లో ఓకే తెచ్చి అది ఎక్కడ అప్డేట్ చేయాలి, టాస్క్లోకి అప్డేట్ చేయాలి.
ఓకే, సెల్ఫ్ డాట్ లిస్ట్ బాక్స్లోకి అప్డేట్ చేయాలండి. ఓకే, సో లిస్ట్ బాక్స్ డాట్ ఇన్సర్ట్, సో దాంట్లోకి ఇన్సర్ట్ చేయమని చెప్పేసి ఏమి ఇన్సర్ట్ చేయమన్నాం, సో టాస్క్ని ఇన్సర్ట్ చేయమన్నాం. అయితే ఇక్కడ ఉత్తి టాస్క్ని ఇస్తే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే మనకి ఇందులో ఉన్న ప్రతి ఐటమ్ అందులోకి లిస్ట్ కింద వచ్చేయాలి కాబట్టి ఇక్కడ ఇంకో ఆర్గ్యుమెంట్ ఇవ్వాల్సి వచ్చిందండి. సో ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే టీకే డాట్ ఈఎన్డి అండి. సో ఈ ఆర్గ్యుమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఈ ఆర్గ్యుమెంట్ ఇస్తే మనకి ఈ టాస్క్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా లిస్ట్ బాక్స్లోకి ఇన్సర్ట్ అయిపోతుందండి. ఓకే, ఇది ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, సో ఆ లిస్ట్లో ఉన్న ఎండ్ అనమాట, రైట్. సో మనకి లిస్ట్లో 0 నుంచి ఎండ్ వరకు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచైనా, సో 0 రాసి ఫస్ట్ 0 ఇచ్చి, సో అది కూడా చెప్తాను మీకు, డిలీట్ చేసినప్పుడు మనం అది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఓకే, సో 0 to టీకే ఎండ్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం ఉండండి. ఇది రన్ చేస్తానండి. సో ఇక్కడ మనం టాస్క్ ఇస్తున్నాను, పైథాన్ అన్నాను, యాడ్ కొట్టాను, బట్ స్టిల్ ఏం లేదు. సో ఎందుకు లేదు అని అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరుగుతుందండి, కానీ ఆ యాక్షను అప్డేట్ యాక్షన్ ఇంతవరకు మనకి ఏం జరగట్లేదు. సో అప్డేట్ జరగాలి అని అంటే అప్డేట్ అనేది ఇక్కడ యాడ్ టాస్క్లోకి పాస్ చేయాలండి. సో ఆ ఫంక్షన్ అందులో ఉంటే తప్ప ఈ అప్డేట్ ఇందులో జరగదు. సో అందుకు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ సెల్ఫ్ డాట్ అప్డేట్ టాస్క్ అనేది ఇవ్వాలండి. సో ఇస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అండి, మనం యాడ్ చేయగానే, యాడ్ అని క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ రన్ అవుతుంది, ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. సో రెండు మెథడ్స్ రన్ అవడం వల్ల అప్డేట్ జరుగుతూ ఉంటుంది, యాడ్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదిగోండి యాడ్ అయింది, చూసారా? ఇప్పుడు అప్డేట్ జరిగింది, యాడ్ అయింది. సో మళ్ళీ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది, 2 సార్లు యాడ్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తే 3 సార్లు యాడ్ అయింది, చూసారా? మళ్ళీ క్లిక్ చేస్తే 4 సార్లు యాడ్ అయింది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే అండి, ఈ లిస్ట్లో మనం అప్డేట్ చేయాలంటే ఉన్న వాటిని తీసేసి అప్పుడు మళ్ళీ అప్డేట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకు చేయాలి అని అంటే మనం యాడ్ చేసినప్పుడు, ఈ టాస్క్ని యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే అప్డేట్ టాస్క్ అని చెప్పేసి రన్ చేస్తున్నాం. సో ఈ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, అందులో ఉన్నాయి నేను ఇచ్చింది మొత్తం 3 కూడా మళ్ళీ సబ్మిట్ అవుతున్నాయండి. అందులో ఉన్నాయి మళ్ళీ నేను ఇచ్చింది, అందులో ఉన్నాయి నేను ఇచ్చినవి, అలాగా మల్టిపుల్ అయిపోతున్నాయి. సో అది అవ్వకూడదు అని అంటే ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఉపయోగించాలండి మనం, ఏంటంటే డిలీట్ అనేది ఒకటి ఉపయోగించాలి. సో సెల్ఫ్ డాట్ లిస్ట్ బాక్స్, ఓకే, లిస్ట్ బాక్స్ డిలీట్ అందులో ఉన్న ప్రతి ఐటము 0 నుంచి ఓకే టీకే డాట్ ఎండ్ వరకు, 0 నుంచి టీకే డాట్ ఎండ్ వరకు డిలీట్ చేసి అప్పుడు ఫర్ లూప్ రన్ చేసి అవి అప్డేట్ చేయమని చెప్పేసి మనం ఇస్తాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఆ డిలీట్ రాయడం వల్ల మనకి అలా మల్టిపుల్గా వస్తుందా లేదా అనేది. ఓకే, సో పైథాన్ అని ఇచ్చాను, యాడ్ చేశాను, ఓకే మళ్ళీ యాడ్ చేస్తున్నాను, చూసారా ఒక్కసారి యాడ్ అవుతుంది, 2 సార్లు యాడ్ అవట్లా. రీజన్ ఏంటంటే డిలీట్ అయిపోతున్నాయండి. ఓకే, సో అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది మనకి, ఏంటి అని అంటే ఈ పైథాన్ అనేది అలాగే ఉంటుంది, మనం డిలీట్ చేయాలి, మాన్యువల్గా డిలీట్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇంకోటి కావాలి అని అనుకోండి, జావా కావాలనుకోండి, సో మాన్యువల్గా మనం డిలీట్ చేయాల్సి వస్తుంది. ఇది జావా వచ్చింది, సో అలా మాన్యువల్గా డిలీట్ చేసుకుంటే వస్తుంది. కానీ అలా కాకుండా సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఎంట్రీ ఫీల్డ్ ఏదైతే ఉందో క్లియర్ అయిపోయేలాగా రాసుకోవచ్చండి. సో ఎలా రాసుకోవచ్చు అని అంటే క్లియర్ అయిపోయేలాగా రాసుకోవచ్చండి. ఇక్కడే రాసుకోవచ్చు, ఇదిగోండి మనం ఇక్కడే రాసుకోవచ్చండి. ఎలా రాసుకోవచ్చు అంటే డిలీట్ అనేది ఇందాక ఎలా అయితే యూజ్ చేసామో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చండి. సెల్ఫ్ డాట్ ఎంట్రీ డాట్ డిలీట్ అని ఇచ్చి ఇక్కడ కూడా 0 నుంచి ఓకే టీకే డాట్ ఎండ్ వరకు. ఓకే, సో అప్పుడు ఎంట్రీ బాక్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి డిలీట్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఒక్కసారి మళ్ళీ రన్ చేద్దాము. ఇదిగోండి, సో ఏబిసి అని ఇచ్చాను, యాడ్ కొట్టాను, సో క్లియర్ అయిపోయింది. చూసారా ఏం లేదు అందులో. డిఈఎఫ్ అని ఇచ్చాను, యాడ్ కొట్టాను, క్లియర్ అయిపోయింది. అలాగే మనం ఏం చేసినా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. సో అలా క్లియర్ అయ్యేలాగా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం యాడ్ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. యాడ్
టాస్క్ అనేది. ఓకే, సో ఏమీ చేయకపోతే ఒక వార్నింగ్ వచ్చేలాగా, అలాగే ఎంటర్ చేస్తే ఈ లిస్ట్లోకి అప్డేట్ అయ్యేలాగా రాసేసాం. ఓకే, అలాగే మనం యాడ్ టాస్క్ చేస్తున్నప్పుడే అప్డేట్ టాస్క్ని కూడా కంప్లీట్ చేసేసామండి. ఓకే, సో ఇప్పుడు మిగిలింది రిమూవ్ టాస్క్. రిమూవ్ టాస్క్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే అండి, లిస్ట్ బాక్స్లో ఉన్న ఐటమ్ యొక్క పొజిషన్ కావాలండి. సో ఐటమ్ నేమ్ని డైరెక్ట్గా తెచ్చుకోలేము, ఎందుకంటే డూప్లికేట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ముందు పొజిషన్ తెచ్చుకోవాలి, పొజిషన్ బేస్ చేసుకుని ఆ నేమ్ని తెచ్చుకోవాలన్నమాట. ఓకే, సో పొజిషన్ తెచ్చుకోవాలంటే ఒక చిన్న ఫంక్షన్ ఉందండి, అది యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఫంక్షన్ వచ్చేస్తుంది, ఆ పొజిషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఐటమ్ అండర్ స్కోర్ పొజిషన్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఆ పొజిషన్ ఇందులోకి సేవ్ చేస్తానండి. సో సెల్ఫ్ డాట్ లిస్ట్ బాక్స్లో మనకి కర్ సెలెక్షన్ అని ఒకటి ఉంది చూడండి, CURSELECTIV అని. ఈ ఫంక్షన్ యూజ్ చేసామనుకోండి, ఐటమ్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో లిస్ట్లో మనకి ఐటమ్ పొజిషన్లోకి సేవ్ అయిపోతుంది అనమాట అండి. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని మనం లాజిక్ రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పొజిషన్ వచ్చింది, దాన్ని గెట్ చేసుకోవాలి. సో గెట్ చేసుకునే ముందు మనం ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాద్దామండి. ఇఫ్ కండిషన్ ఎందుకనంటే ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, మనకి దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, ఐటమ్ సెలెక్టే చేసుకోలేదనుకోండి, ఎంటీ బటన్ క్లిక్ చేశారనుకోండి, దానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. సో అందుకనే మనం ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నాం అండి. ఓకే, సో ఐటమ్ పొజిషన్ ఇక్కడ మనకి లాజిక్ రాసుకోవాలి. ఎల్స్ కండిషన్లోకి వచ్చేసరికి ఒక మెసేజ్ బాక్స్ ఇస్తాము. సో మెసేజ్ బాక్స్ డాట్ షో వార్నింగ్. సో వార్నింగ్లో టైటిల్ ఏమి ఇస్తామంటే అండి, వార్నింగ్ అని ఇస్తాము. వార్నింగ్ అని ఇచ్చి ఒక మెసేజ్ ఇస్తాము, ప్లీజ్ సెలెక్ట్ ఐటమ్. ఓకే, సో ఐటమే సెలెక్ట్ చేయలేదు, అందుకనే ప్లీజ్ సెలెక్ట్ ఐటమ్. ఓకే, ఐటమ్ సెలెక్ట్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తాం. ఓకే, సో ఇక్కడ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఐటమ్ పొజిషన్ వచ్చింది. సో ఇప్పుడు ఐటమ్ పొజిషన్ బేస్ చేసుకుని ఐటమ్ యొక్క నేమ్ని తెచ్చుకోవాలంటే గెట్ మెథడ్ యూస్ చేస్తే సరిపోద్దండి. ఓకే, సో దీన్ని కూడా ఒక వేరియబుల్లో సేవ్ చేసుకుందాం నేమ్ని. సో ఇక్కడ ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నానంటే. ఓకే, సో ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ సెల్ఫ్ డాట్ లిస్ట్ బాక్స్లో గెట్ మెథడ్ని యూజ్ చేసి ఈ ఐటమ్ యొక్క పొజిషన్ పాస్ చేస్తామనుకోండి, సో ఐటమ్ నేము మనకి ఐటమ్ అండర్ స్కోర్ నేమ్లో మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఐటమ్ అనేది నేమ్ వచ్చేసింది. సో నేమ్ వచ్చిన తర్వాత మనం ఒక మెసేజ్ బాక్స్ని చూపించాలి. ఆ మెసేజ్ బాక్స్లో ఎస్ నో అనే ఆప్షన్స్ రెండు ఉండాలండి. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే మెసేజ్ బాక్స్ని క్రియేట్ చేయాలి. సో దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సో కన్ఫర్మేషన్ అని ఒకటి తీసుకున్నారండి. సో దాంట్లో మెసేజ్ బాక్స్ని కాల్ చేశాను. మనం ఆల్రెడీ పైన ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఆ మెసేజ్ బాక్స్ని కాల్ చేశాను. అయితే ఇక్కడ షో వార్నింగ్ యూజ్ చేయట్లేదండి, ఆస్క్ ఎస్ నో మనం ఇది యూజ్ చేస్తున్నాం. సో ఎందుకంటే మనకి ఎస్ నోని మనకి చూపించాలి. సో అందుకనే ఆస్క్ ఎస్ నో యూజ్ చేస్తున్నానండి. ఓకే, సో ఇందులో మనకి సేమ్ పైన అయితే షో వార్నింగ్లో ఎలా అయితే మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాము, టైటిల్ ఒకటి మెసేజ్ ఒకటి, సేమ్ ఇక్కడ కూడా అంతేనంటే ఒక టైటిల్ ఇస్తాము. సో కన్ఫర్మేషన్ టైటిల్ ఆ బాక్స్ యొక్క నేము. సో మనకి లోపల మెసేజ్ వచ్చేసరికి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్. ఓకే, సో మన ఇష్టం, మనం ఏదైనా రాసుకోవచ్చు మెసేజ్. డిలీట్ అని చెప్పి ఇక్కడ కూడా మనం ఏదైతే డిలీట్ చేస్తున్నామో ఆ నేమ్ని కూడా ఇక్కడ గెట్ చేసుకోవచ్చు అండి. సో మనకి నేమ్ ఆల్రెడీ ఇక్కడ గెట్ అయిపోయింది కదండి, ఇందులో గెట్ అవుతుంది ఐటమ్ అండర్ స్కోర్ నేమ్లోకి. సో మనం ఇక్కడ ఫార్మెట్ చేసి ఓకే ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఇస్తే ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అండి. సో కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేసి దాన్ని పేస్ట్ చేస్తామంటే సరిపోద్దండి. ఓకే, సో ఇప్పుడు ఆ నేమ్ కూడా మనకి ఆ పాపప్ బాక్స్లో ఆ మెసేజ్ బాక్స్ ఏదైతే ఉందో డిస్ప్లే అవుతుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు కన్ఫర్మేషన్ని మనం ఒక మెసేజ్ బాక్స్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు యూజరు ఎస్ చేస్తాడా నో చేస్తాడా. సో ఎస్ చేస్తే ఒకటి, నో చేస్తే ఇంకొకటి. సో నో చేస్తే అసలు మనం ఏం చేయక్కర్లేదు. ఓకే, సో ఎస్ చేస్తే మాత్రం మనం ఏం చేయాలంటే డిలీట్ చేయాలి. ఏం డిలీట్ చేయాలి, మనం ఏదైతే ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ని, ఆ నేమ్ని డిలీట్ చేయాలి. ఓకే, సో డిలీట్ చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ టాస్క్లో డిలీట్ చేయాలండి. ఇందులో మనం చేయాల్సింది లిస్ట్ బాక్స్లో కాదు, ఎందుకంటే లిస్ట్ బాక్స్లోకి మనకి ఆ లిస్ట్ ఎలా వస్తుందండి,
మనకి ఎంటీ లిస్ట్లో సేవ్ చేస్తున్నాం మనం. ఆ ఎంటీ లిస్ట్లో సేవ్ చేస్తున్నాం కాబట్టి అందులో నుంచే వస్తున్నాయి మనకి. సో అందులో మనం రిమూవ్ చేయాలన్నమాట. ఓకే, సో సెల్ఫ్ డాట్ టాస్క్స్ డాట్ రిమూవ్. సో ఏం రిమూవ్ చేయాలి? ఐటమ్ యొక్క నేము. సో ఐటమ్ నేమ్ని ఇక్కడ పాస్ చేయాలి. సో ఐటమ్ నేమ్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఆ లిస్ట్ని అప్డేట్ చేయాలి. సో ఇక్కడ మనం లిస్ట్లో ఎంటీ లిస్ట్లో ఉన్న ఐటమ్ని డిలీట్ చేసేసాము ఇప్పుడు. సో ఇప్పుడు మనకి లిస్ట్ బాక్స్లో లిస్ట్ని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలి అని అంటే మనం ఆల్రెడీ ఒక మెథడ్ రాసాం అప్డేట్ చేయడానికి. ఆ మెథడ్ని కాల్ చేస్తే సరిపోద్దండి, ఈ మెథడ్. ఓకే, అప్డేట్ టాస్క్ అని. సో ఇక్కడ మనం ఎక్కడైతే రాసామో మనకి ఇఫ్ కండిషను దీని కిందే సెల్ఫ్ డాట్ ఓకే అప్డేట్ టాస్క్ అంతేనండి. సో ఇక్కడ మనం క్లియర్గా ఒకవేళ కానీ ఏమీ జరగకపోతే ఇక్కడ తీసుకోమని చెప్పేసామండి. ఓకే, అయితే ఇక్కడ ఇఫ్ కండిషన్ రాయలేదు, మనం ఇఫ్ కండిషన్ రాయకుండా ఇది రాసేసాం. ఎందుకంటే ఇదంతా ఎప్పుడు జరగాలి? కన్ఫర్మేషన్ ఉంటేనే జరగాలి కదండి. సో కన్ఫర్మేషన్ లేకపోతే జరగకూడదు. సో అందుకు కాబట్టి ఇఫ్ కన్ఫర్మ్ అయితే అప్పుడు దీని అండర్లో ఇవి జరగాలి. సో ఓకే, ఈ కన్ఫర్మేషన్లో ఎస్ వస్తే తప్ప మనకి ఈ రెండు ఆపరేషన్స్ జరగకూడదు. నో వస్తే అసలు ఏమీ జరగదు. ఓకే, సో అర్థమైందని మీకు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ టాస్క్ రన్ అయ్యి ఉంది. సో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేశాను, రన్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే అండి, ఇక్కడ చూడండి ఇక్కడ. సో టాస్క్ వచ్చి పైథాన్ అని ఇస్తున్నాను, అలాగే జావా 2 ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను, పైథాన్ అనేది సెలెక్ట్ చేసి రిమూవ్ బటన్ కొట్టాను. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ పైథాన్? చూసారా, మనం సెలెక్ట్ చేసిన పైథాన్ వచ్చేసింది. సో నో అన్నాను కాబట్టి మనకి డిలీట్ అవ్వాల. ఓకే, మళ్ళీ రిమూవ్ బటన్ కొట్టాను, మళ్ళీ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ పైథాన్ అంది. సో ఎస్ అంటున్నాను, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏది సెలెక్ట్ చేసలేను లిస్ట్ బాక్స్లో, చూడండి ఎంటీ. సో లిస్ట్ బాక్స్ జావా అవుట్ ఉంది. సో జావా అవుట్ ఉంది, అది డిలీట్ చేయడానికి. కానీ నేను ఏది సెలెక్ట్ చేయకుండా రిమూవ్ బటన్ క్లిక్ చేశాను. వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ప్లీజ్ సెలెక్ట్ ఐటమ్ అని చెప్పేసి వచ్చింది. చూసారా, ఇది కూడా ఇంప్లిమెంట్ అయింది మనకి. సో సెలెక్ట్ చేస్తే మనకి ఎస్ ఆర్ నో వస్తుంది, సెలెక్ట్ చేయకపోతే వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అనుకున్నట్టుగానే మనం బిల్డ్ చేసేసాం. సో ప్రతి స్టెప్లోనూ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే, ఏ స్టెప్లో అయినా అర్థం అవ్వకపోతే దయచేసి ఒకసారి కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను ఆ కమెంట్లోనే మీకు ఎక్కడైతే అర్థం అవ్వలేదో అక్కడ రిప్లై ఇస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.